మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారికి ఒకరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకోసమే పని చేయడానికి సిద్ధంగా ఉంది. మొన్నే 100 రోజుల పండుగ పూర్తి చేసుకున్నాం. 100 రోజుల్లో మనం చెప్పుకుంటూ పోతే 100 విజయాలు దీని వెనుకమాల ఉన్నాయని స్పష్టంగా మనం చెప్పగలం. 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం. సూపర్ 6 లో 4000 మొదటి నెలలో ఇచ్చాం. అంతకు ముందు 3 నెలలు ఎలక్షన్ కోడ్ లో అనౌన్స్ చేసి మేము వస్తే ఈ 3 నెలలు కూడా కల్పిస్తామని చెప్పాం. ఆ 4 ఈ 3 7,000 మొట్టమొదటి నెలలో మొట్టమొదటి కొత్తూరు గ్రామంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు పాల్గొనడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సూపర్ 6 నిజంగానే సూపర్ 6 లాగా చేసే బాధ్యత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి రైతులు మెయిన్ మునిగిపోవడం ఉప్పుడే రేటుందని రెవెన్యూలోకి వెళ్ళిన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు కలిసి ఇదంతా తిరిగి దారిలేక ఆకుడి మీద నుంచి ట్రాక్టర్ కి రైల్వే ట్రాక్ లోకి ఎక్కారు. ఆ బ్రిడ్జి సత్తులు పట్టేసి నేను తొందరగా కూడా నేను కలెక్టర్నే చెప్పేవాడినే కానీ చేసేదాన్ని కాదు. భావాన్ని చూడాలి, తెలుసుకోవాలి, ద్వారా సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఆమె నమ్మి వారు తిరుగుతూ ఉన్నారు. ఇతరులపూడి ఏలేరుపాడు రోడ్డు ఎంత కుర్రోడైనా సరే రెస్ట్ కావాల్సింది. రెస్ట్ లేకుండా మనం 3 రోజులు తిరగలేము. మరి అలాంటి రోడ్లలో పాప పడుతూ రావటం వచ్చిన కాడి నుంచి 3 సార్లు వాళ్ళకి వెళ్ళారు. అగ్రికల్చర్ లాస్ ఎక్కువ అయిపోయినాయి. మనకు కొన్ని క్యాటలాగ్స్ కంపారిటివ్లీ మన జిల్లాలో కొంచెం తక్కువ. ఈ ప్యాకేజ్ పరంగా మనం ముందు ఉండి అందరూ వ్యక్తి చేసాం కాబట్టి మనుషుల పరంగా ఏమీ ప్రాబ్లం లేదు. కానీ అగ్రికల్చర్ మన పంట నష్టం ఎక్కువ జరిగాయి. సో దానికి ఏం చేయాలి? అంత ఇన్ఫర్మేషన్ చేసి ఈ రోజు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు మన ఆర్డర్ సీఎం గారు మన జిల్లాకి మాత్రమే 7.7 కోట్లు 7 crores మనకి ఇప్పుడు అందరికి అకౌంట్ పడతానే ఉన్నాయి. చెక్ చేసుకోండి. సో పంట నష్టం కానీ, పశువుల నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఎవరెవరు ఏమేమి ఇచ్చారో ఎన్యుమరేట్ చేసుకున్నారో అవన్నిటికీ ఈ రోజు మనం ఆర్డర్ సీఎం గారు 11 o'clock అందరి అకౌంట్లో ఇంకా మీరు డబ్బులు పంచడం ఏమి ఉండవు. మేము వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఫోటో తీసుకొని అక్కడ ఏమేమి పంపించాం ఇల్లు ఇవన్నిటికీ కూడా ఇప్పుడు మనకు డబ్బులు పడతానే ఉన్నాయి. ఒకే రోజులో 2 hours కూడా అందరికీ ఆ సెటిల్మెంట్ కూడా అయిపోతుంది. వరదలు వచ్చాయి, నష్టపరిహారం ఇచ్చాం. 3 ఏంటి ఇలాంటి ఏమి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? అక్కడికి వాళ్ళు మొదటి నష్టం లేకుండా బికాస్ మనకు అన్ని చెరువులు అయిపోయాయి, కొన్ని చెరువులు బ్రీచ్ అయిపోయాయి. సో మళ్ళీ ఇంకా ఒక వర్షం భరించడానికి మనకి కెపాసిటీ లేదు. మన జిల్లాలో అంతా బిల్లుగా ఉన్నాయి. సో ఏమి డ్యామేజ్ అవ్వలేదు. టెంపరీ వర్క్ ఏం చేయాలి? అడిగారు వర్షాలు అంతా దిగిపోయినాయి, రుచిపోయినాయి. అలా టెంపరీ వర్క్ శాంక్షన్ చేసుకొని అభివృద్ధి చేసుకుంటారా లేదా, ఉప్పు నీరు తగ్గిపోయిందా లేదా, ప్రతి ఒక్కటి వాళ్ళు మానిటర్ చేసుకొని కూడా ఉంటున్నారు. నేను ఉంటే చెప్తాను, మనకు ఇది మంచి ప్రభుత్వం, అది మీ అందరికీ తెలుసు కాబట్టి మొదలు కూర్చున్నారు. మా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ మంచి టీం ఉన్నాయి మన జిల్లాలో. మన కలెక్టర్ వైపు కానీ, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ తరఫులో కానీ అందరూ చాలా జాయింట్ మీటింగ్స్ కలెక్టర్ ఎస్పీ జాయింట్ మీటింగ్ ఏ జిల్లాలో పెట్టి ఉంటారు. సో ఏమైనా చెప్తే వెంటనే రెస్పాన్స్ చేయడానికి మనకు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మనకు 100% సపోర్టివ్గా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు ఈ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఆయన గ్రామస్థాయికి రావడానికి ఫోన్లో కూడా చెప్పొచ్చు. కానీ ప్రతి గ్రామస్థాయికి వచ్చి ఇలాంటి మేజర్ ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం ఫోన్లో మెసేజ్లో ఇక్కడ ఇలా ఉంది, మాకు హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి, ఈ ప్రాబ్లంలో ఉన్నాయి కదా వెంటనే మీ ఒక ప్రాబ్లం చేయాలి. లాస్ట్ స్టేజ్ వరకు ఊరికి చేస్తాము చూస్తాము కాదు. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అవ్వలేదంటే కూడా అది ఎంత చూడడానికి నేను అలాంటి అడ్మినిస్ట్రేషన్ మీకు ప్రామిస్ చేసిన పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చెప్పారు మీరే మా దేవుడు. సో మీకోసం ఐఎమ్ ఆల్సో కాల్డ్ పబ్లిక్ సర్వెంట్. నేను ఏది బాస్ కాదు, పబ్లిక్ బాస్ కాదు. మాకు ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు. మీకోసమే మేము ఉన్నాము. మీకు ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ టైం అయినా మాకు చెప్పొచ్చు. కొన్ని కోర్స్ కరెక్షన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఏమైనా స్పందించలేదంటే కూడా ఏంటో కనుక్కొని స్టాండ్ కూడా చెప్పాలి. ఎవ్రీడే మేము కూడా ఇంప్రూవ్ చేసుకుంటానే ఉంటున్నాము. ఎవ్రీడే ఏ సమస్యలు ఫీల్డ్లో ఉన్నాయి మన హైయర్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి కనుక్కునే ఉంటారు, చెప్తానే ఉన్నాం. మార్క్స్ కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. సో ఆ ప్రాబ్లమ్స్ నేను వేసుకొని పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ మా ఆఫీస్కి రావడానికో మాతో మాట్లాడడానికి మీకు ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. ఏ టైం అయినా ఏదైనా మీరు మాకు చెప్పొచ్చు. ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడానికి కూడా 100% ప్రయత్నం
రోడ్డు పక్కన ఒక మంచినీళ్ళు ఉందండి, బోర్లాగా ఉందండి. ఒక దగ్గర నేను ఇప్పుడు సంవత్సరం కంటే కొనుక్కొని బాగు చేసుకున్నానండి. ఇచ్చానండి. Ini